హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము అలిగేటర్ క్లిప్స్ అనేటివి నేర్చుకుందామండి. దానికోసం ఫస్ట్ మనకి ఇలాంటి అలిగేటర్ క్లిప్స్ అనేటివి కావాలండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇలా డ్రాప్ షేప్ కుందన్స్ అనేటివి కావాలి. నెక్స్ట్ ఇలాంటి స్క్వేర్ షేప్ కుందన్స్. ఇప్పుడు ఫస్ట్ నేను B7000 గ్లూని ఈ అలిగేటర్ క్లిప్కి ఇలా అప్లై చేస్తున్నానండి. ఇలా మంచిగా అప్లై అనేది చేసుకోవాలి. నెక్స్ట్ నా దగ్గర ప్రజెంట్ అయితే గ్లూ పెన్ లేదండి. సో నేను ఇలాంటి ఒక టూత్ పిక్ తోని నేను వీటిని ఇలా స్టిక్ అనేది చేస్తున్నాను. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే వీడియో అనేది ఈజీగా అర్థమవుతుంది. మళ్ళీ ఒక్కొక్కొచ్చి 10 సార్లు చూడాల్సిన అవసరం కూడా ఉండదు. ఇప్పుడు ఈ క్లిప్స్ అనేవి ఫుల్ ట్రెండింగ్లో ఉన్నాయండి. చాలా ఈజీ, ఎవరైనా కొంచెం ఏంటంటే దీన్ని కొంచెం హ్యాండిలింగ్ చేసే విధానం అనేది తెలుసుంటే ఈజీగా వస్తుంది. చూసారా, ఒకదానికి ఒకటి ఇలా పెట్టేస్తూనే ఉన్నారు. ఈ వీడియో చూసేవాళ్ళు మీరు ఏ ప్లేస్లో ఉంటారో నాకు కామెంట్ అనేది చేయండి. ఎందుకంటే కామెంట్స్ చేయడం వల్ల ఏంటంటే నా వీడియో ఎక్కడ వరకు రీచ్ అవుతుంది అనేది నాకు తెలుస్తుంది ఫ్రెండ్స్. మీకు ఎవరికన్నా ఇలాంటి అలిగేటర్ క్లిప్స్ బల్క్లో కావాలి అనుకుంటే నేను నంబర్ అనేది మెన్షన్ చేస్తానండి. మీరు నాకు బల్క్లో ఆర్డర్ అనేది ఇవ్వచ్చండి. ఈ మెటీరియల్ గురించి కూడా మీకు మెటీరియల్ కూడా కావాలి అంటే చెప్పండి, నేను మెటీరియల్ కూడా పంపిస్తానండి. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ వరకు కంప్లీట్ అనేది అయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు ఇక్కడ నేను ఈరోజు యూజ్ చేసిన వచ్చి ఇట్లాంటి జర్కన్ స్టోన్స్ అండి. జర్కన్ స్టోన్స్ అనేది యూజ్ చేస్తున్నాను. ఇక్కడ మధ్యలో నేను మళ్ళీ ఇట్లా గ్లూ అనేది పెడుతున్నాను ఫ్రెండ్స్. పెట్టి మళ్ళీ మనం ఒక టూత్ పిక్ తీసుకొని ఈ జర్కన్ స్టోన్స్ అనేటివి ఇక్కడ స్టిక్ అనేది చేద్దాం. కొంచెం ఏంటంటే మనకి పేషెన్స్ అనేది ఉంటే ఇంకా మంచి మంచి డిజైన్స్ అనేటివి మన ఓన్తోని క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కొంచెం మనకి పేషెన్స్ అనేది ఉండాలి. మనకి ఇది ఇప్పుడు రెడీ అయిపోయింది కదా, రెడీ అయ్యాక మన క్లిప్ అనేది ఇలా వస్తుంది. చూడండి ఎంత బాగుందో. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ డిజైన్ అనేది నచ్చుంటే నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.